ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. విశాఖ గాజువాకలో ప్రత్యేక హోదా కోసం ఎమ్మెల్యే పల్లా శ్రీను జలదీక్షకు దిగారు. పెద్ద ఎత్తున పాల్గొన్న యువకులు కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వివేక్ లైవ్ లో అందిస్తారు. రైట్ స్వాతి, మనం చూసుకున్నట్టయితే గాజువాక ప్రాంతంలోని ఒక కొలనులో పల్లా శ్రీనివాసరావు గారు మరియు ఆర్గనైజింగ్ కమిటీ స్టేట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన గోవింద్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మరియు కొంత కార్యకర్తలు కూడా ఉన్నారు. మీరు చూడొచ్చు, కొలంలో ప్రత్యేక హోదా నినాదం కోసం వినూత్నంగా జలదీక్ష చేస్తున్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రధానంగా ఈరోజు చేస్తున్న జలదీక్ష ఉద్దేశము, లక్ష్యము ఏమని? ఈ జలదీక్ష యొక్క ముఖ్య ఉద్దేశం కేంద్ర ప్రభుత్వం ఏదైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ అలాగే విభజనాంశాల్లో ఉన్నటువంటి 19 విభజనాంశాలు పార్లమెంట్ సాక్షిగా వాళ్ళు అనౌన్స్ చేశారు. దాన్ని అమలుపరచండి అని తెలియజేయడానికి, కేంద్రానికి తెలియజేయడానికి ఇది మేము తీసుకున్నటువంటిదండి. ఎందుకంటే అది వారే పార్లమెంట్ సాక్షిగా ఇస్తామని చెప్పి ఈరోజు ఇవ్వడం పట్ల ప్రజల యొక్క చాలా ఆవేదనకు గురవుతున్నారు. ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇక్కడ బాగా అభివృద్ధి చెందినటువంటి మానవ వనరులు ఉన్నాయి. ఈ వనరులకి కావాల్సినటువంటి ఆర్థిక పరమైన సహాయం ఇస్తే త్వరితగతిన అభివృద్ధి చెందడానికి ఉంటుంది. అందుకనే విభజనాంశాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావచ్చు, లేకపోతే ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ కావచ్చు, పోలవరం కావచ్చు, క్యాపిటల్ నిర్మాణం కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, రైల్వే జోన్, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నటువంటి డిమాండ్ రైల్వే జోన్ కావచ్చు, ఇవన్నీ కూడా నెరవేర్చండి. మీరు ఎప్పుడో చేస్తామంటే ఎలాగవుతుంది, ఇప్పుడే చేయండి. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి చెందినటువంటి మానవులు ఉన్నారు, బాగా చదువుకుని ఉన్నారు, బాగా లిటరసీ రేట్ ఉంది. మనం త్వరితగతిన అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి అన్ని వసతులు ఉన్నాయి. వసతులు అంటే మానవ వనరులు ఉన్నాయి, వసతులు లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం కంటే కావాల్సినటువంటి అన్ని విభజన అంశాలు ఉన్నటువంటి కూడా త్వరితగతిన చేయండి. ఎందుకంటే మీరు మీ ఒండి వైఖరిని మానుకోండి. ఇస్తానని చెప్పి ఇవ్వకంటే మీరు మొండి చేసి చూపిస్తున్నారు. ఆ మొండి వైఖరి మానుకోండి. ప్రజల యొక్క మనోభావాలను మీరు గౌరవించండి అని మోడీ సర్కార్కి అలాగే బీజేపీ నాయకులందరికీ కూడా మేము తెలియజేస్తున్నామండి. దీన్ని వాళ్ళకి వినూత్నంగా మేము తెలియజేయాలి. ఇది ప్రజల యొక్క మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ఈ జలదీక్ష చేస్తున్నామని చెప్పి, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా 29 సార్లు వెళ్ళారు వాళ్ళు. దాన్ని కూడా ఒక ముఖ్యమంత్రి అన్నిసార్లు వెళ్ళిన తర్వాత కూడా మీరు మర్యాదించకపోవడం ఇది చాలా అమానుష్యం అని చెప్పేసి తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు 25 ఎంపీ సీట్లు ఇస్తే ఖచ్చితంగా రేపు 2019లో వస్తుంది అంటున్నారు. ఇప్పుడు చేయలేని వాళ్ళు రేపు 2019లో ఎలా వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు సెంట్రల్లో 2 పార్టీస్ ఎక్కువగా, ప్రధానంగా కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఈ 2 కూడా కలిసి విడగొట్టే, కలిసి మోసం చేసాయి. నేనేమన్నాను, కాంగ్రెస్ పార్టీ ఆ రోజే చట్ట భద్రత కల్పించి ఉంటే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఈ అడుక్కునే పరిస్థితి ఉండేది కాదు, ఈ డిమాండ్ చేసే పరిస్థితి ఉండేది కాదు. అలాగే ఎవరైతే స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వాలని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా చెప్పినటువంటి బీజేపీ పార్టీ కూడా ఈరోజు వాళ్ళు కూడా మొండి చేయి చూపిస్తున్నారు. అంటే ఈ 2 విడగొట్టినప్పుడు ఒకటే అయినాయి, ఇవ్వకంటే చేయడంలో కూడా 2 ఒకటే అయినాయి. అందుకని మేము ఏమన్నామంటే తప్పనిసరిగా ఈరోజు మనం 3వ ఫ్రంట్ రావాల్సిందే. 3వ ఫ్రంట్ వస్తే కానీ న్యాయం జరగదని ఒక మనోభావం ప్రజల్లో ఉన్నటువంటి ఆలోచన. ఒక తమిళనాడు బాగా గమనించిందండి. తమిళనాడు ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వాలు వాళ్ళ ఇంటర్ఫరెన్స్, వాళ్ళ రాష్ట్రం కానీ ఇంటర్ఫీర్ అవుతే ఖచ్చితంగా వాళ్ళు బుద్ధి చెప్తారండి. మీరు మొన్న కూడా మీరు తీసుకుంటే శశికళ విషయం కూడా మీరు తీసుకుంటే, వారు ఎవరైతే వీళ్ళు ఎంత సపోర్ట్ చేసినా సరే ఆవిడకే ఓట్లేశారు. దే డోంట్ వాంట్ ది ఇంటర్ఫిరెన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇన్ ది స్టేట్ అఫైర్స్. కానీ ఇక్కడ మనం ఎంతో కొంత మర్యాద ఇవ్వడం తెచ్చుకున్నాం. ఒక పెద్దవాడికి మర్యాద ఇవ్వాలండి. కానీ ఆ మర్యాదను నించోబెట్టుకోలేదు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు, బీజేపీ మోసం చేసింది, కాంగ్రెస్ మోసం చేసింది. కనుకనే మా ముఖ్యమంత్రి వారు చెప్పినట్టుగా రేపు 3rd ఫ్రంట్ వస్తే తప్ప మన రాష్ట్రానికి న్యాయం జరగదనే ఒక నమ్మకంతో మేము ఉన్నామని చెప్పి తెలియజేస్తాం. సార్, మీరు అరకు పార్లమెంటు పరిశీలకులుగా ఉన్నారు, చాలా తిరగడం జరిగింది. ప్రజల్లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ మోసం చేసిందనే కోణంలో కాకుండా ప్రతిపక్షాలతో కలిసి చేస్తే బాగుంటుందనే ఒక కోణాన్ని కూడా చెప్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా అధికార మదంతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. ఆ రోజు అధికారం ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైపోతే పోనీ అని చెప్పి అడ్డగోలుగా విభజించి వారు అన్యాయం చేస్తే ఆదుకుంటామని చెప్పి ఎన్నికల్లో ఓట్లు సంపాదించుకొని, సీట్లు సంపాదించుకొని పార్లమెంట్లో అడుగుపెట్టిన మోడీ ఈవేళ 4 సంవత్సరాలు నమ్మించి నట్టేట ముంచారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని. ఈ విషయాన్ని గమనించిన మొట్టమొదట తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం ఈ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తుందని ఎలుగెత్తు చాటి రోడ్డు మీదకి వచ్చి మాట్లాడిన తర్వాతే ఈ ప్రజా ఉద్యమం మొదలైంది. ప్రజలు చాలా ఆగ్రహంగా ఉన్నారు. బీజేపీకి ఓట్లు కానీ సీట్లు కానీ రావు. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మాకేమి సీట్లు లేవు, ఓట్లు లేవు కదా అని ఆలోచన చేసుకుంటే ఇదే పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్లో మనకు
పోయినా తెలంగాణలో సాధించుకోవచ్చు, మిగతా రాష్ట్రాల్లో మాకు వస్తాం, అధికారంలోకి వస్తామని కళ్ళు మూసుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పునే ఇవాళ బీజేపీ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం జరిగితే భారతదేశంలో ఎక్కడా పుట్టుకథలు ఉండవు ఈ భారతీయ జనతా పార్టీకి ఈ సందర్భం చెప్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారు. వాళ్ళ ఆగ్రహావేశాల మంటల్లో వాళ్ళ ఓర్పులో కొట్టుకుపోతారు బీజేపీ నాయకులని సందర్భంగా తెలియజేస్తారు. మేడం మీరు చెప్పండి, ప్రతిపక్షాల కోణం ఎలా ఉంది, మరి ముఖ్యంగా జనసేన అండ్ వైసీపీ కోణం ఎలా ఉంది రాష్ట్రం విషయంలో? జనసేన పవన్ కళ్యాణ్ గారికి అంటే నరేంద్ర మోడీ గారు చేస్తుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి 100 కోట్లు ఇవ్వడానికి ఇష్టమే. అలాగే మన వైసీపీ అధినేత అయినటువంటి జగన్ గారికి అవినీతిని పక్కన పెట్టుకుని ఆయనతో కూడా మతలబులో మంత్రాలు చేయడము ఇష్టమే. కానీ 5 కోట్ల ఆంధ్రుల యొక్క ఆకాంక్షను మాత్రం గుర్తించడం ఇష్టపడట్లేదంటే అది నరేంద్ర మోడీ గారి సిగ్గుచేటు. అలాగే ఇప్పుడు ఆర్థిక రాజధాని విశాఖపట్నం జిల్లాకి రైల్వే జోన్ ఇవ్వకపోవడానికి కారణం ఏంటి? అదేవిధంగా మా యొక్క బీజేపీ నాయకులు ఇక్కడ ఉంటుండగా మా మద్దతుతో గెలిచిన వారు ఈరోజు బట్టలు అంటే చీర జాకెట్ గాజులు వేసుకొని మా దగ్గర ఉండండి అని మేమైతే వాళ్ళకి అదే చెప్తున్నాము. నిజంగా ఈ రోజు ఇవ్వలేని పక్షంలో మీరు ఎందుకయ్యా బీజేపీ నాయకులుగా ఉంటూ సిగ్గుపడాలి. చీర జాకెట్ మేము ఇస్తాం రండి, తెలుగుదేశం నాయకులతో మా యొక్క మద్దతుతో గెలిచారు కనుక ఈ విశాఖపట్నంలో అవి మేము ఇస్తాము, మీరు తొడుక్కొని ఈ విశాఖపట్నం చుట్టూ తిరగమని మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాము. ఈ రోజు ప్రత్యేక హోదాను తీసుకొచ్చి అలాగే విశాఖ రైల్వే జోన్ ప్రకటిస్తేనే మీరు బీజేపీ నాయకులుగా ఉండండి, లేదనంటే మాతో కలిసి ఈ మద్దతుగా ఈ జలదీక్షలో పాల్గొనడానికి రమ్మని వాళ్ళకి సవాల్ విసురుతున్నాం. మీరు చెప్పండి, ప్రధానంగా బీజేపీ నాయకులు కూడా హరిబాబు కానీ విష్ణుకుమార్ రాజు కానీ ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వంపై చేస్తున్న అసెంబ్లీ సాక్షిగా చేస్తున్న ఆరోపణలను మేము సవాల్ చేస్తున్నాము, వచ్చి నిరూపించుకోమండి, దీన్ని ఎలా చూస్తారు? ఈరోజు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి హరిబాబు గారు కానీ విష్ణుకుమార్ రాజు వీళ్ళందరికీ మేము ఇచ్చినటువంటి మద్దతు మీద వీళ్ళు గెలిచారు. లేదంటే వీళ్ళకి ఇక్కడ ఒక్క సీటు రాలేనటువంటి పరిస్థితి. హరిబాబుకి గెలలేనటువంటి పరిస్థితిలో ఈరోజు తెలుగుదేశం పార్టీ సపోర్ట్ ఇచ్చి మా జనం బలం ఏదైతే ఉందో దాని ద్వారా గెలిచినటువంటి వాళ్ళు. వీళ్ళకి సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు నేను ఒకటే మాట్లాడుతున్నాను, తెలుగువాడి ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మీకు సిగ్గు లజ్జ ఉంటే ఈరోజు వీర్రాజుకి కూడా నేను చెప్తా ఉన్నాను, ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని చంద్రబాబు నాయుడు మీద మాట్లాడడం కాదు. మీరు తెలుగు వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా మీరు తెలుగు వాళ్ళే అయితే, మీరు తెలుగు వాళ్ళకే పుట్టేవాళ్ళు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం పోరాడండి. అంతేగాని మోడీ ఎవరు, హూజ్ దట్? ప్రధానమంత్రిగా ఈరోజు ఉండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 5 కోట్ల ప్రజానికానికి ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మాట్లాడుకుంటే ఈరోజు ఇంట్లో మీరు కూర్చొని ఈరోజు మాట్లాడుతున్నారంటే ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. రానున్న రోజుల్లో బీజేపీ అధికారం కోల్పోద్ది. రాష్ట్రంలో కూడా ఎక్కడా లేని విధంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ రాత్రి మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, 25 సీట్లు మేము రేపు 2019 ఎలక్షన్స్లో తీసుకొస్తాం, కేంద్రంలో చక్రం తిప్పి రేపు రానున్న రోజుల్లో నేషనల్ ఫ్రంట్లో వన్ ఆఫ్ ద కీలకమైనటువంటి పాత్ర వహిస్తారు చంద్రబాబు నాయుడు గారు, జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అంటే హీఈస్ ద నెక్స్ట్ కమింగ్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు ఒక కీలకమైనటువంటి 40 సంవత్సరాలు సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు, దేశ విదేశాల్లో చక్రం తిప్పగలిగినటువంటి చాణక్యుడు. ఈరోజు ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. రైట్, ఇది చెప్తున్న పరిస్థితి. ప్రత్యేక హోదా నినాదం అనేది తెలుగుదేశం యొక్క ఆకాంక్ష కాదు, ఇది రాష్ట్ర ప్రజలు 5 కోట్ల ప్రజలకు ఆకాంక్ష. హోదా అనే పదే కాకుండా మరి ముఖ్యంగా మోడీ ఏదైతే చెప్పాడో, బీజేపీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ పూర్తి స్థాయిలో నెరవేరినప్పుడు, మీరు రాష్ట్రానికి సంబంధించిన ఆకాంక్షలు నెరవేరినప్పుడు మిమ్మల్ని మేము కేర్ చేయాల్సిన అవసరం లేదనే కోణంతో పాటు ముఖ్యంగా బీజేపీతో కలిసి చేస్తున్న ఈ కుట్రలు అయితే వైసీపీ కానీ జనసేన కానీ చేస్తున్న కుట్రలు ప్రజలు తప్పకుండా తిప్పి కొడతారనే కోణంతో పాటు రాష్ట్రానికి చేయాల్సిన అన్ని రకాలైన హామీలు కేవలం తెలుగుదేశం పార్టీ మాత్రమే చేయగలదని, అలాగే రానున్న ఎన్నికలు 2019 ఎన్నికల్లో 25 ఎంపీ సీట్లు ఖచ్చితంగా గెలిపించిన రోజున నెక్స్ట్ నేషనల్ ఫ్రంట్లో కీలక భాగస్వామిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ హోదాలో ఉండబోతున్నారనే ఒక సంకేతాన్ని కూడా ఇస్తున్నారు. ఒక కీలకమైన సంకేతం. నెక్స్ట్ నేషనల్ ఫ్రంట్ లో కీలక భాగస్వామిగా, థర్డ్ ఫ్రంట్ లో కీలక చక్రం తిప్పబోతూ ప్రైమ్ మినిస్టర్ హోదా తీసుకోబోతున్నారనే విషయాన్ని కూడా తెలుగుదేశం నాయకులు ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. స్వాతి.